నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కమిషన్ కృషి. జిల్లా పర్యటనలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు. జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు, ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులు అరెస్ట్. సుమారు 50.16 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అల్లూరి సాగించిన విప్లవ పోరాటం చిరస్మరణీయం. జిల్లాలో అధికారికంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. డీటెయిల్స్ చూస్తే, జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు, ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 50.16 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో సిసిఎస్సిఐ వి కృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసులను ఛేదించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ 2 టౌన్, సర్పవరం, పిఠాపురం, ఇంద్రపాలెం, కోరింగ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో నమోదైన 12 కేసులను పోలీసులు ఛేదించారు. వీటిలో 7 చైన్ స్నాచింగ్లు, 2 ఇంటి దొంగతనాలు, 1 ఏటీఎం కార్డు మోసం, 2 మోటార్ సైకిల్ చోరీ కేసులు ఉన్నాయి. చైన్ స్నాచింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన పల్లా సురేందర్ కుమార్, రంగాల శ్రీనివాస్ రెడ్డి వద్ద నుంచి 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి, 40,000 నగదు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 46.50 లక్షలు. మరో నిందితుడు రచ్చ నాగ సతీష్ కుమార్ అలియాస్ బబ్లు వద్ద నుంచి 430 గ్రాముల వెండి, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3.66 లక్షల రూపాయలు. నిందితులు ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎంల వద్ద వృద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి కార్డులు మార్చి నగదు దోచుకునేవారని పేర్కొన్నారు. తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేయడం, బయట పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను దొంగిలించడం వీరి నేర పద్ధతిగా వెల్లడైంది. ఈ కేసులను ఛేదించిన ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, సిసిఎస్సిఐ వి కృష్ణ, కాకినాడ 2 టౌన్ ఎస్ఐ బుజ్జిబాబు, సర్పవరం ఎస్ఐ ఎంఎస్ బాబు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అందరికీ గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకున్నాము ప్రాపర్టీ కేసెస్ కొన్ని రికవర్ అయ్యాయి, కొన్ని చైన్ స్నాచింగ్ పెండింగ్ ఉన్నాయని. ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను వెరీ సూన్ చైన్ స్నాచింగ్ ఆల్సో వి విల్ డిటెక్ట్ అని. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్, సిసిఎస్ కాకినాడ, వీళ్ళందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. 2 ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ అఫెండర్ ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు, కాకినాడ సబ్ డివిజన్ లో జరిగిన 7 చైన్ స్నాచింగ్లు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతో పాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతో పాటుగా ఒక 3 బైక్స్, ఈ మధ్యన పోయినవి 3 2 వీలర్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం 12 కేసెస్ డిటెక్ట్ చేశారు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం ద్వారా. ఇందులో 3 ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. పల్లా సురేంద్ర కుమార్ అని, ఇతను ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఇతని మీద రకరకాల ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి. ఏటీఎం కార్డు మార్చేసి అక్కడ డబ్బులు డ్రా చేసిస్తానని తీసుకోవడం, ఇట్లాంటి అఫెన్సెస్ ఒక 65 ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. అట్లనే శ్రీనివాస్ రెడ్డి, రంగాల శ్రీనివాస్ రెడ్డి అని, ఇతను కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్. ఇతని మీద మన దగ్గరే 3 టౌన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఒక 14 కేసులు ఉన్నాయి పాతవి. వీళ్ళిద్దరిని ఈ చైన్ స్నాచింగ్ నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే రచ్చ నాగ సతీష్ కుమార్, ఇతని మీద కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను బైక్ దొంగతనాల్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 3 బైక్స్ దొంగతనం చేయడంలో ఈ సతీష్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్,
దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs రికవర్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఇది విక్టిమ్స్ కి అందజేస్తాం. దీనిలో ఒక ఓల్డ్ లేడీ ఎవరో నా దగ్గరకు వచ్చి కలిశారు, సార్ ఇట్లా చైన్ లాగారు, నాకు చాలా భయం వేసిందండి అని. ఆ రోజు ఆవిడకి చెప్పాను, ఖచ్చితంగా పట్టుకుంటామమ్మా, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇవాళ రేపా వారం ఆగా అని కానీ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పాను. సో నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ అవర్ టీమ్ కుడ్ డిటెక్ట్ ద కేస్ అండ్ నాప్ ద అక్యూజ్డ్.